అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి ఓం నమః శివయ్య అని కామెంట్ చేయండి. శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి. కార్తీకమాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు. రేపే పోలిపాడ్యమి. దీన్నే పోలీసు వర్గం అని కూడా అంటారు. అసలు ఏంటి ఈ పోలిపాడ్యమి అంటే? ఈ పోలిపాడ్యమని ఎలా జరుపుకోవాలి, ఎవరు జరుపుకోవాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. పరమ పవిత్రమైనటువంటి కార్తీకమాసంలో భగవద్భక్తులైనటువంటి స్త్రీలు చక్కగా స్నానము చేసి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుని కార్తీక్ సోమవారాల్లో ఉపవాసం చేసి సాయంత్రం వేళకు శివాలయానికో విష్ణు దేవాలయానికి వెళ్లి అక్కడ గోత్రనామాలతో పూజ జరిపించుకుని అక్కడ పెట్టినటువంటి ఆకాశ దీపాన్ని దర్శించి శ్రద్ధ భక్తులతో ఇంటికి వస్తూ ఉంటారు. కార్తీకమాసంలో ఉపవాసాలు, పూజలు, కార్తీక పురాణ సర్వణము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాని స్త్రీలకు ప్రతి నెలలో నెలసరి సమస్య వస్తుంది కదా. 4 రోజులు వాళ్లు చక్కగా పూజ చేసుకోలేరు, దేవాలయానికి వెళ్లలేరు, కార్తీకదీపం వెలిగించలేరు. వాళ్లకు కాస్త బాధగా ఉంటుందన్నమాట. అరెరే, కార్తీక మాసం అంతా కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగించాము, సింహద్వారం దగ్గర దీపం వెలిగించాము, భగవంతుని పూజించాము, కార్తీక పురాణాన్ని విన్నాము, 4 రోజులు ఆటంకం వచ్చిందే అని కాస్త బాధపడుతూ ఉంటారు. అలా బాధపడకూడదని ఏర్పాటు చేసినటువంటి పండుగ ఈ పోలీసు వర్గం. ఈ పోలీసు స్వర్గాన్ని గనక జరుపుకున్నట్లయితే స్త్రీలు ఆటంకం చిన్నటువంటి 4 రోజులు కూడా దీపాలు వెలిగించి ఉపవాసం చేసి భగవంతుని పూజించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ పోలిపాడ్యమి పూజ. అంతేకాదు, ఈ పోలిపాడ్యమి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ల కుటుంబ సభ్యులందరూ కూడా కార్తీకమాసం మొత్తం ఉపవాసం చేసి శివాలయంలో, విష్ణు దేవాలయంలో దీపారాధన చేసి భగవంతుని పూజిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం వస్తుంది అని మనకు పెద్దలు పురాణాల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది మహాశక్తివంతమైనటువంటి పూజ, హోలిపాడ్యమి పూజ. ఈ పోలిపాడ్ని పూజను ఏ స్త్రీలైతే శ్రద్ధగా చేస్తారో వాళ్లకు జన్మజన్మల్లోనూ వైదివ్యం కలగదు. వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మి అంటే చాలామంది డబ్బు, బంగారనుకుంటారండి. మంచి ఆరోగ్యము, భార్యాభర్తలు సంతోషంగా ఉండడము, పిల్లలు బాగా చదివి వృద్ధిలోకి వచ్చి తల్లి తండ్రికి మంచి పేరు తీసుకుని రావడం, అదేవిధంగా 3 పూట్ల తినింది చక్కగా అరగడము, కంటినిండా నిద్ర పట్టడం, కుటుంబంలో సంతోషంగా ఉండడం, ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షమే. డబ్బు ఒకటే లక్ష్మీ రహం కాదు. హోలిపాడ్యమినాడు ఎవరైతే ఇప్పుడు చెప్పే విధంగా పూజ చేస్తారో వాళ్లకు భగవంతుడు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇది పరమ సత్యం. ఇంతకీ పోలిపాటి అని పూజ ఎప్పుడు చేయాలి, ఏ సమయానికి చేయాలి అంటే కార్తీకమాసం ముగసిపోయిన తర్వాత, అంటే అమావాస్య వెళ్లిపోయిన తర్వాత మార్గశిర్షమాసం మొదటి రోజు పార్టీ వస్తుంది కదా, ఆ రోజు జరుపుకోవాలి అన్నమాట. ఈ యొక్క పోలిపాడ్యమి పూజ అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల జరుపుకోవాలి. ఈ పోలిపాడ్యమి పూజ ఎలా చేయాలి? పూజ పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పూజ కాదండి. ఇది ఒక 50 రూపాయలు ఉంటే మనం చక్కగా ఈ భుజం చేసుకుని వచ్చును. రేపు ప్రాతకాలంలోనే, అంటే సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి చక్కగా తలస్నానము చేసి బాగా ఉతికి ఆరవేసినటువంటి పరిశుభ్రమైన వస్త్రాలను టుకుని స్త్రీలు పసుపు కుంకుమద్దరించి తలలో ఒక పువ్వు పెట్టుకుని చక్కగా చేతినిండా గాజులు వేసుకుని తులసి కోట దగ్గరికి వెళ్లి ఆవు పేడతో తులసి కోట చుట్టూ అలకాలన్నమాట. ఆవు పేడతో మేము తులసి చెట్టు దగ్గర అలకలేము, ఎందుకంటే అంత టైల్స్ వేసేశాము లేదా గ్రానైట్ వేసేశాము అని కొంతమంది చెబుతూ ఉంటారు. అటువంటి వాళ్లు చక్కగా నీళ్లలోకి కాస్త గోమూత్రము, చిటికెడు పసుపు వేసుకుని చక్కగా తుడుచుకోండి. తులసి చెట్టు దగ్గర అలికిన తర్వాత ముగ్గు వేయాలి. బియ్యం పిండితో మాత్రమే ముగ్గు వేయాలన్నమాట. శంకు చక్రము, పద్మము, అదే విధంగా శ్రీకృష్ణ పాదాలను వేసుకోవాలన్నమాట. శంకు చక్రం ఎలా వేయాలో మీకు తెలుసు కదా. మధ్యలో తామర పుష్పాన్ని వేయండి, లేకపోతే అష్టదళ పద్మాన్ని వేయండి. కృష్ణ పాదాలు, శ్రీకృష్ణుని పాదాలు చిన్న చిన్నగా బియ్యపిండితో వేసుకోండి. ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్లి పూజ పసుపు, కుంకుమ పూలు, అదేవిధంగా అగరబత్తీలు, కాస్త కర్పూరము వత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, తులసమ్మ సమర్పించడానికి నైవేద్యం సమర్పించాలి. పానకము, వడపప్పు కుదిరితే ఒక 2 అరటి పళ్ళు తీసుకోండి. కాస్త తాంబూలం తీసుకోండి. తులసి కోట దగ్గర ఒక చాపగాని ఒక పీటగాని వేసుకుని దానిమీద కూర్చుని చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలన్నమాట. 2 మట్టి ప్రమిదలుగాని లేకపోతే మామూలు ప్రమిదలుగాని తీసుకుని తులసి చెట్టుకు అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టి ఎన్ని ఒత్తులు వేయాలి అంటే 4 రోజులు కార్తీక మాసంలో ఆటంకం వచ్చింది కదా. 4 రోజులకు ఒక్కొక్క రోజుకు 3 వత్తులు చొప్పున 4 ముడ్ల 12 వత్తులు అన్నమాట. ఈ పక్క దీపంలో చక్కగా 6 వత్తులు వేసేయండి. అటుపక్క దీపంలో 6 ఒత్తులు వేసేసేయండి. చక్కగా అందులో ఆవుని కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, మీ ఇష్టం పోసుకొని చక్కగా దీపాన్ని వెలిగించి దీపానికి కాస్త గంధము, కుంకుమ బొట్లు పెట్టి కాస్త పూలను, అక్షతల్ని సమర్పించి నమస్కారం చేసుకోండి. ముందుగా మహాగణపతి శ్లోకాన్ని చెప్పుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిజ్ఞాన పద్మార్కం గజాన మహర్నిశం అనేక దంతం భక్తానం ఏకదంతాం శ్రీ మహాగణపతికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్ట దైవము లేదా కులదైవానికి నమస్కారం
చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసేటువంటి వాళ్లు చేయవచ్చు, లేకపోతే మామూలుగా తులసి చెట్టుని పూజ చేసుకోవచ్చన్నమాట. తులసి చెట్టుకు పసుపు కుంకుమ పించాలి. కొంతమంది పసుపు కుంకుమ తీసుకుని వచ్చి ఎక్కువ ఆ తులసి చెట్టు మొదట్లో వేసిస్తారు. ఇప్పుడు కుంకుమ పసుపు కెమికల్ మిక్స్ అవుతుంది కదండి, తులసి చెట్టు తొందరగా నిద్రపోతుంది. అలా చేయకండి. ముందు తులసి చెట్టుకు కాస్త నీళ్లు పోయండి. ఆ తర్వాత పసుపు కుంకుమ తీసుకుని తులసి ఆకులకు అలా కొద్దిగా రాయండి. కాండానికి కాస్త గంధము, ఆ తర్వాత కాస్త పసుపు కుంకుమ సమర్పించి, అమ్మ తులసీమాత నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆయుష్షుని ఆరోగ్యాన్ని ప్రసాదించు, నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకుని, ఆ తర్వాత మొదట్లో కాస్త పూలను వేసి కాస్త తక్షతలను వేసి తులసమ్మకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీకు వచ్చేటువంటి స్తోత్రాలు మంత్రాలు అన్ని కూడా చెప్పుకోండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోండి, విష్ణు అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోండి. అసలు ఏది రాదు అన్నటువంటి వాళ్లు ఎన్మూలే సర్వతీర్థన్ని జన్మధ్య సర్వదేవత యథాగ్రే సర్వ వేదాస్య తులసిత్వామ్యహమని 3 ప్రదక్షిణలు చేసి తులసమ్మకు నమస్కారం చేసుకుని కొన్ని అక్షతలు వేసేసేయండి. ఆ తర్వాత 2 అగర్బత్తీలు వెలిగించుకుని పూజ చేయండి. ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించండి. పానకము, వడపప్పు, 2 అరటిపళ్లను సమర్పించండి. నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి తాంబూలాన్ని తులసమ్మకు సమర్పించండి. కొంతమంది తులసమ్మకు వాయనం కూడా ఇస్తారండి. ఇక్కడ కాస్త పసుపు కుంకుమ, 1 పువ్వు, 1 రవికిల బట్ట, 4 గాజులు తులసి చెట్టు మొదట్లో పెట్టి ఎవరైనా ఒక సువాసినిని అంటే ఒక ముత్తైదురాలని పిలిచి ఎలా విడిచిపెట్టాలి? 1 అరటి డప్పును తీసుకోండి. అరటి చెట్టు పొట్టు వస్తుంది కదా, దాన్ని తీసుకుని చక్కగా 33 వత్తులు అంటే పువ్వొత్తులు అని వస్తాయి. ఆ పువ్వొత్తులని ఆవు నెయ్యిలో అద్ది లేదా నువ్వుల నూనెలో అది చక్కగా అరటి దుప్పుల పెట్టాలన్నమాట. 33 వత్తులని, ఎందుకంటే కార్తీకమాసం మొత్తము 30 రోజులు కదా, ఒక్కొక్కసారి అధిక తిథి వస్తుంది కాబట్టి ఒక వ్యక్తి ఎక్స్ట్రా వేసుకుంటామన్నమాట. 31 ఇక ఆ రోజు మనం వెలిగించవలసినటువంటి 2 వత్తులు మొత్తము కలిపి 33 వత్తులు అన్నమాట. ఇక్కడ మా నాన్నమ్మ ఏం చెప్పారంటే 33 వత్తులు 33 కోట్ల దేవతలకు మనం దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందిరా అని చెప్పేది మా నాయనమ్మ. అంటే 33 కోట్ల మంది దేవతల్ని కూడా మనం తలుచుకుని, ఓ 33 కోట్ల మంది దేవతలారా, మేము మీ అందరినీ మా ఇంటికి ఆహ్వానించి దీపం వెలిగించి మిమ్మల్ని పూజించలేం కాబట్టి మేము ఈ 33 వత్తులని వెలిగించి నమస్కారం చేసుకుంటున్నాము, మీరు ఆశీర్వదించండి, దీవించండి అంటే మన సనాతన ధర్మంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, వాళ్లందరూ ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారు అని మా నాయనమ్మ చెప్పేది. కాబట్టి 33 ఒత్తులని మనం ఒకేసారి కలిపైనా వెలిగించవచ్చు. కొంతమంది 11 ఒత్తులని అంటే 3 వతతులుగా చేసి 3 ప్రమిదల్లో పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగించి అరటి దుప్పలో పెట్టి, ఆ తొలి చెట్టు ముద్ర మనము ఇత్తడి పల్లెలో నీళ్లు పెట్టుకున్నాం కదా, అందులో విడిచిపెట్టి నమస్కారం చేసుకోవచ్చు. ఇత్తడి పళ్ళెం లేదు అన్నటువంటి వాళ్లు స్టీల్ గిన్నె అయినా వినియోగించుకొనవచ్చును. లేని పరిస్థితుల్లో కాని ఇత్తడి అయితే చాలా మంచిది. ఆ తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయవచ్చు. కొంతమంది మాకు అరటి డొప్ప దొరకదు అన్నటువంటి వాళ్లు రావి ఆకులు వస్తాయి కదా, ఆ రావి ఆకులు 3 తీసుకుని వాటిమీద 11 వత్తులు పెట్టి వెలిగించి నీళ్లలో విడిచి పెట్టవచ్చు. అదే దొరకనటువంటి వాళ్లు మామూలుగా విస్తరాకు డప్పులు వస్తూ ఉంటాయి, పూజ స్టోర్స్లో వాటిలో అయినా పెట్టి వెలిగించుకోవచ్చు. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. పూజ చేయాలా? ఎవరైనా చేయవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు. భగవంతుని పూజించడంలో ఎటువంటి తప్పు లేదు కదండి. ఇక పూర్వ సువాసనలు చేయవచ్చా అంటే చేయవచ్చు. గర్భవతులు చేయవచ్చా అంటే 5 నెలలు లోబడినటువంటి గర్భిణీ స్త్రీలైతే చేయవచ్చు, 5 నెలలు పైబడినటువంటి వాళ్లు చేయకూడదు. ఈ దీపాలను నదిలో కావచ్చు, చెరువులో కావచ్చు, లేదా ఇంటి దగ్గరే విడిచి పెట్టేవరకు ఉపవాసముండాలి. ఆ తర్వాత వ్రతకథ విని అక్షతలు తలమీద వేసుకుని భోజనం తినవచ్చు. సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించాలి. హోలీ పార్టీని కథ ఏమిటి అంటే, ఒక చాకలి ఆవిడకు 4 కోడళ్లు ఉండేటువంటివారు. కొంతమంది 5 మంది కూడాల్లో అని చెబుతారు. ఏదేమైనప్పటికీ కొంతమంది కోడళ్లు ఉండేటువంటివారు. చివరి కోడలు పేరు పోలమ్మ. ఈ చివరి కోడలు అంటే ఈ చాకిలావిడకి అస్సలు గట్టేది కాదు. వీళ్లందరూ కూడా కార్తీక్ మాసంలో శివాలయానికి వెళ్లి చక్కగా దీపారాధన చేసేటువంటి వాళ్లు, భగవంతుని పూజించేటువంటి వాళ్లు, దానధర్మాలు చేసేటువంటి వాళ్లు. కాని ఈ చిన్న కోడలు పూల ముందు కదా, ఆవిడకి ఇంటి పని అంతా అప్పగించి వీళ్లు వెళ్లిపోయాడు కూడా. విపరీతమైనటువంటి దైవభక్తి, తాను కూడా శివాలయానికి వెళ్లాలని, పరమేశ్వరుని పూజించాలని, దీపాలు వెలిగించాలని అనుకుంటూ ఉండేది. కాని వీళ్లు ఆవిడని అస్సలు రాణించేటువంటి వాళ్లు కాదు. వీళ్లే పూజలు చేసేటువంటి వాళ్లు, వీళ్లే దీపారాధన చేసేటువంటి వాళ్లు. భాగ్యమి రోజు వీళ్లందరూ కూడా ఈ పోలమ్మను ఇంటి పనులు అంతా చేయమని చెప్పి వాళ్లు దేవాలయానికి వెళతారు. అప్పుడు ఈ పోలి నేర్చుకుని తల స్నానం చేసి ఆ తర్వాత ఈ మజ్జిగ కవంలో ఉన్నటువంటి వెన్నను తీసి చక్కగా పత్తి చెట్టులో ఉన్నటువంటి పత్తిని తీసి అందులో అద్దె తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఆ శివకేశవులకు నమస్కారం. హలో స్వర్గలోకం నుండి ఒక అద్భుతమైనటువంటి పుష్పక విమానం వాళ్ల ఇంటి దగ్గరకు వస్తుంది. దేవదూతలు ఆ పుష్పక విమానంలో నుండి దిగా ఆ పూలమ్మ దగ్గరకు వచ్చి ఆ
పోలిక నమస్కారం చేస్తారు. అమ్మ, నువ్వు మహా పతివ్రతో మహా దైవ భక్తురాలివి, నిన్ను స్వర్గలోకానికి తీసుకొని వెళ్లడానికి వచ్చామురా తల్లి అని పుష్పక విమానంలో ఎక్కించుకుంటూ ఉంటే, ఇంతలో వాళ్ల అత్త మిగిలినటువంటి తోడికోడళ్లు చుట్టుపక్కల ఇళ్ల వాళ్లందరూ వచ్చి, ఓహో, అద్భుతమైనటువంటి పుష్పక విమానం వచ్చింది, దేవలోకం నుండి మన కోసమే ఉంటుంది పదండి అంటే, ఇంతలో ఆ పుష్పక విమానం పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. అరెరే, మనకోసం వచ్చినటువంటి పుష్పక విమానంలో పోలి వెళ్లిపోతుంది పదండి అని వెంటనే వీళ్లందరూ కూడా వచ్చి ఆ పోలి యొక్క కాళ్లు పట్టేసుకున్నారు. ఆ పోలితో పాటు వీళ్లు కూడా పుష్పకమాలలో స్వర్గానికి బయలుదేరుతుంటే, ఇంతలో దేవదూతలు ఈ పోలి యొక్క అత్తగారిని, ఆవిడ కాళ్ల పట్టుకున్న వాళ్లని, ఒక తన్ను పొండి అవతలికి, మీకందరికి కూడా స్వర్గ ప్రవేశం లేదు, ఆవిడ మహాసాధ్వి, వీరందరూ స్వార్థపరులు, మీకు ఎవరికి కూడా స్వర్గ ప్రాప్తి లేదని వాళ్లని తన్నగానే వాళ్లందరూ కిందపడి రాళ్లు కొట్టుకున్నారు. కాని పోలి మాత్రము పుష్ప విమానమేకి దేవలోకానికి చేరుకునింది. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? భగవంతుడికి కావలసింది ఆడంబరాలు కాదు, నిర్మలమైనటువంటి భక్తి. నిర్మలమైనటువంటి భక్తితో ఎవరైతే భగవంతుని పూజిస్తారో వాళ్లకు పుణ్యం ఒక ప్రాప్తి కలుగుతుంది. పోలి పుష్పక విమానం ఎక్కి స్వర్గానికి వెళ్లిన రోజు కాబట్టి దీనికి పోలిపాడ్యమి అని, పోలి స్వర్గమని పేరు కాబట్టి రేపు మీరందరూ కూడా ఈ పూజ చేసుకుని భగవంతుడి ఆశీస్సులు పొందడండి, అందరూ సంతోషంగా ఉండలు అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.